జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరమ్మా? పవన్ కళ్యాణ్ అండి. ఏ సందర్భాన్ని మీకు పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడర్ అనిపించారు, జగన్ కాదని అనిపించారు? బాధలో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళి అభిప్రాయాలు తెలుసుకొని పనులు చేస్తున్నారు కదా, అందుకని బెస్ట్ లీడర్ అనిపించాడు. తను సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఒకరోజు కూడా ప్రజల్లోకి రాలేదు కదా, ఏ పనులు చేయలేదు, ఎలా బెస్ట్ లీడర్ అవుతాడండి? మన రోజా గారు జగన్ మా పాలనలే బాగుంది, పవన్ కళ్యాణ్ పాలన సరిగ్గా లేదు అంటున్నారు. రోజా గారు ఎప్పుడు అలాగే చెప్తాడు, తను చేయదు, చేసేవాడిని చేయనీదు. అతను సీఎం అలాంటి వాడేను, మాకు ఇంకేం చేస్తాడండి. పవన్ కళ్యాణ్లో మీకు పర్సనల్గా నచ్చే క్వాలిటీ ఏంటమ్మా? ఏముందండి, జనం అభిప్రాయం తెలుసుకోవటం, పనులు చేయటం, మంచి చెడు తెలుసుకుంటున్నాడు, కష్ట సుఖాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటున్నాడు, చేస్తానని చెప్తున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడు. తను సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా ప్రజల్లోకి వెళ్ళలేదు, నోరిప్పితే అరెస్టులు. జగన్ ఇంకా మరి ఎలా మంచి లీడర్ అంటారండి? కాదమ్మా, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోజా నేను ఇప్పుడు పిఠాపురం వెళ్ళినా గెలుస్తా అని చెప్పింది కదా, ఎలా చూడొచ్చు? సింగిల్ ఓటు కూడా పడదండి, ఇంకెలా గెలుస్తుంది? మరి చెప్పుకోవాలి కదా, వాళ్ళు డబ్బా కొట్టుకోవాలి కదా, అంతే. ఒకవైపు వైసీపీ లీడర్స్, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు నిలబడితే రోడ్డు మీద ఎక్కువ రోజా వాళ్ళకే వస్తారు అనింది ఒక ఇంటర్వ్యూలో, అది ఎలా చూడొచ్చమ్మా? రారండి, వాళ్ళకి పేటిఎం బ్యాచ్ అనేది ఇది ఇస్తారు కదండి, కూలిచ్చి పట్టుకొస్తే వస్తారు వాళ్ళు. అది అంటే జగన్ అసెంబ్లీకి కూడా రాకున్నాడు కదా, జగన్ భయపడుతున్నారు అనుకోవచ్చా పవన్ దెబ్బకి? భయపడేనండి, భయపడే. తనకు వచ్చే హక్కు లేదు. ఏం చేశాడని వస్తాడండి, ఏం చెప్పుకుంటాడు వచ్చి? నేనేం చేశానని చెప్పుకుంటాడు. అమ్మఒడి లేదు, నాన్నబడి లేదు, ఏది లేదండి. వాలంటీర్లు ఇవన్నీ ఇచ్చారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు, అవి వేస్ట్ అండి, ఏం లేదు. ఇళ్లలోది ఏది ఉంటుంది ఏమంటారు, ఇళ్లల్లో వాళ్ళ అన్నీ కనుక్కొని ఏం తీసేస్తారు, ఓట్లు ఇవన్నీ తీసేయడానికి, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇలాంటి పీకేయడం కోసం ఆ బ్యాచ్ని పెట్టాడు, అంతే. వాళ్ళ వల్ల మాకు ఉపయోగం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి, మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దట్లో లాస్ట్ క్వశ్చన్ అమ్మా, బెస్ట్ నిజాయితీ పరులు ఎవరమ్మా? పవన్ కళ్యాణ్ అండి. ఫ్రీడమ్ ఫైటర్స్లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? ఎవరు సీఎంలో కొంచెం పర్వాలేదండి, చంద్రబాబు గారిని పోల్చుకొని తను అంట తిరగటం కానీ, తన దగ్గర నేర్చుకున్నందువల్ల కానీ కొంచెం ఉంది చేయటం పనులు.